వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆదిత్య ఇద్దరు కూడా ఇంకా ఊర్లోకి బయలుదేరుతారు. అప్పుడే జానకి ఎక్కడికమ్మా ఆద్య అని వెనకాలే పెద్దమ్మ అది ఆదిత్యకి మన ఊరు పొలాలు చూపించమని అడిగాడు, అవి చూపించడానికి వెళ్తున్నాను అని వెనకాలే ఇక జానకి సరే ఆద్య జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. ఇక ఇద్దరు కలిసి పొలాలు అలాగే ఊరు చుట్టానికి బయలుదేరుతారు. ఇక ఆదిత్య వెనక నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య పక్కకి వచ్చి, ఆద్య నువ్వు ఇలా నా పక్కన నడుస్తూ ఉంటే నువ్వు నా భార్య అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం జరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఏ ఆదిత్య, వాట్, ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఓకే నీకు ఇలాంటి మాటలు నచ్చవు కదా, పద పద అని చెప్పేసి ఇక ఆదిత్య ఇద్దరు కూడా పొలాల దగ్గరికి వెళ్తారు. ఇక ఆ పొలాలన్నీ చూసి ఆదిత్య, వావ్ సూపర్, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అలాగే పల్లెటూరు అంటే ఏదో అనుకున్నాను, ఇంత బాగుందో, నాకు బాగా నచ్చేసింది ఆదిత్య, చెప్పాను కదా పెదనాన్న ఊరు చాలా బాగుంటుందని. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉన్న పొలాలన్నీ పెదనాన్నవే. ఇదంతా పెదనాన్నే చూసుకుంటారు. బాబాయ్ పెదనాన్న కలిసి ఇక్కడ మందులు ఎరువులు వేస్తూ ఉంటారు. అవునా ఆద్య, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అందుకేనా నువ్వు యుఎస్ని వదిలి ఇక్కడ ఇన్ని రోజులు ఉండిపోయింది. నిజమేలే, ఇక్కడ బాగుంది వాతావరణం అని ఆద్య మాట్లాడుకుంటూ ఇక పొలంలో తిరుగుతూ ఉంటారు. ఇంతలోకి ఆద్య బావి దగ్గరికి వస్తుంది. ఇక అక్కడ ఉన్న నీళ్ళని చూసి ఆదిత్య నీళ్ళల్లో ఉన్న ఆద్య నీడని చూసి ఆద్యకి ముద్దు పెట్టాలని చెప్పేసి ఇక నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్యతో మాట్లాడుతూ ఏం మాట్లాడట్లేదేంటని వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక నీడలో ఉన్న ఆద్యని ముద్దు పెట్టుకోవడానికి ఆదిత్య ట్రై చేస్తూ వెంటనే ఆద్య రాయి వేసి అది చెల్లా చెదురు చేస్తుంది. ఆద్య, ఎందుకు ఇలా చేశావు? ఆదిత్య, వాట్, ఏం చేస్తున్నావు? అది కాదు ఆద్య. షటప్ ఆదిత్య, నీకు చెప్పాను కదా నేను చాలాసార్లు ఇలాంటివి చేస్తే నాకు నచ్చదని. సరే అని ఆదిత్య వెళ్తూ ఉంటాడు. అప్పుడే శ్రీను ఆదిత్య ఇంట్లో కనిపించట్లేదని మొత్తం వెతుకుతాడు. ఇక అప్పుడే అక్కడ ఉన్న జానకి దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఆద్య ఏది? ఆద్య ఇప్పుడే ఆదిత్యని తీసుకొని ఊర్లోకి వెళ్ళింది పొలాలు చూపిస్తానని. ఏమైంది సీనయ్య? వాడు ఆదితో కలిసి వెళ్ళాడా? చెప్తా వాడి పని అని చెప్పేసి గొడుగు పట్టుకొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా జానకి, సీనయ్య ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎండ బాగా ఉంది కదా, అందుకే గొడుగిద్దామని వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి సీను ఇక కోపంగా గొడుగు తీసుకొని బయలుదేరతాడు. ఇక జానకికి ఏమీ అర్థం కాదు. ఇంతలోకి ఆద్య అలాగే సీను ఒక పక్కన పార్వతి ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే శివరాం ఇక రూమ్లోకి వస్తాడు. పార్వతి టెన్షన్ పట్టం చూసి, ఏయ్ ఏమైంది అలా ఉన్నావు? ఏం కాలేదండి. ఏమైంది? ఏమైనా ఎందుకయిద్ది? అసలు ఎందుకయిద్ది? అయినా బావగారు అలాగే పద్మావదిన, చారు, ఇంకా అన్నయ్య స్టేషన్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా నేను మీకెందుకు చెప్తాను? చెప్పను అని అంటుంది. ఒక్కసారిగా శివరాం, ఏం వాగుతున్నావే? అసలు ఏంటంటే వాగుతున్నావేంటి? పిచ్చి పట్టిందేంటి నీకు అని అంటూ ఉంటే అప్పుడే జానకి పార్వతి దగ్గరికి వస్తుంది. పార్వతి, పద్మ, చారు ఉదయం నుంచి కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? వాళ్ళు ఊరెళ్ళారు అంతే అని అంటుంది. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి శివరాం అనుకుంటాడు. ఇక జానకి, అవునా, ఏం ఊరు వెళ్ళారు అని వెనకాలే అది పార్వతీపురం వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే ఇక జానకి సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది. ఇక శివరాం కూడా ఏమీ అర్థం కాదు. ఇక పార్వతి, బాబోయ్ వీళ్ళకి అబద్ధమైతే చెప్పేశాను, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో నాకు భయంగా ఉంది, దొరికిపోతే ఆ చారు నన్ను కూడా ఇరికించేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే రఘురాం ఇంకా వస్తాడు. రాగాలే జానకి నీళ్లు ఇచ్చి ఇక రఘురాంకి వాటర్ ఇస్తుంది. ఇక రఘురాం ఏమో ఆద్య అలాగే ఆదిత్య ఊర్లోకి వెళ్ళారని చెప్తూ ఉంటే జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే జానకి, ఆ అబ్బాయిని చూస్తుంటే మన ఆద్యని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుందండి. అవును జానకి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కిషోర్ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే మాట చెప్పాడు, ఆద్యకి అలాగే ఆదిత్యకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని. ఎలా అయినా ఆద్య ఆ అబ్బాయిని ఇష్టపడితే
వాళ్ళిద్దరి పెళ్ళి మన రామతో పాటు జరిపిద్దాము అని రఘురామ్ అంటూ ఉంటే ఇక జానకి సంతోషపడుతుంది. ఇంతలోకి అప్పుడే రఘురామ్కి ఫోన్ చేస్తాడు. ఇక రఘురామ్ ఏమో ఎస్ఐ ఫోన్ చేశాడని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. ఇక ఎస్ఐ నమస్కారం రఘురామ్ గారు, నేను మీ ఊర్లో ఉండే స్టేషన్లోని ఎస్ఐని అని వెనకాలే. అవునా, ఏంటి ఎస్ఐ గారు ఇలా ఫోన్ చేశారు అని వెనకాలనే శివరాము ఇదేంటి ఎస్ఐ గారు నీకు ఫోన్ చేయడం ఏంటనయ్యా, ఏమైంది అని చెప్పేసి అక్కడికి శివరాం కూడా వస్తాడు. జానకి అలాగే పార్వతి కూడా ఇంకా హాల్లోకి వస్తారు. ఇక ఎస్ఐ చూడండి రఘురామ్ గారు, అసలు ఏం జరిగిందంటే అని పద్మ వల్ల ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చలపతి తన వేషంలో రావటం, ఇదంతా జరిగిందంతా కూడా శివరాంతో చెప్తాడు. ఒక్కసారిగా శివరాం షాక్ అవుతాడు. నేను ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఒక్కసారిగా శివరాం ఏమైందన్నయ్య అని వెనగాలే శివరాం స్టేషన్కి వెళ్ళాలి, బండితి పద అని చెప్పేసి ఇక అర్జెంటుగా ఇద్దరు స్టేషన్కి బయలుదేరతారు. ఇక పార్వతి బాబోయ్ దొరికిపోయినట్టున్నారు వదిన వాళ్ళు, ఇప్పుడు వెంటనే వీళ్ళకి విషయం చెప్పాలి అని చెప్పి ఇంకా పార్వతి కంటిన్యూస్గా చారుకి ఫోన్ చేస్తుంటే చారు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఈ వదిన ఈ పిన్ ఒకరిది ఏదో ఒకటి చెప్పి టెన్షన్ తెప్పించడానికి కాకపోతే కవర్ చేయమని చెప్పాం కదా అని ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక రఘురామ్ అలాగే శివరాం ఇద్దరు కూడా స్టేషన్కి బయలుదేరతారు. ఇంతలోకి ఒక పక్కన ఆదిత్య ఈ అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటే ఈ చల్లటి గాలికి నా మనసులోని మాట మళ్ళీ నీకు ఒకసారి చెప్పాలనుంది ఆద్య. ఒకసారి నేను నీకు ప్రపోజ్ చేస్తే ఫ్రెండ్స్ అని అప్పుడు నా మాటని ఆపేశావు, కానీ ఇప్పుడు నీకు ప్రపోజ్ చేయకుండా నేను ఉండలేకపోతున్నాను, అందుకే నీకు మళ్ళీ నేను ప్రపోజ్ చేస్తాను అని చెప్పి ఆదిత్య అక్కడే ఉన్న ఫ్లవర్ తీసుకొని ఆద్యకి ఐ లవ్ యూ చెప్తూ ఉంటే అప్పుడే ఆద్య టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి వెనక నుంచి సీను రావడం గమనిస్తుంది. ఇక సీను అక్కడ నుంచొని ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఆద్యకి ప్రపోజ్ చేస్తాడు. ఇక ఆద్య తన మనసులో సీను బావ ఇక్కడే ఉన్నాడు, నేను ఇప్పుడు ఆదిత్యకి ఎస్ చెప్తే సీను చారుతో కలిసి సంతోషంగా ఉంటాడు. అవును, అలా చేస్తేనే వాళ్ళ మధ్య గొడవలు పోయి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారు. నేను ఆదిత్యకి ఓకే చెప్పాలి అని చెప్పేసి ఆదిత్య ఐ లవ్ యూ టూ అని చెప్పేసి ఆదిత్య ప్రపోజ్ చేసిన ఫ్లవర్ని తీసుకుంటుంది ఆద్య. అది చూసి సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ఆదిత్య ఆద్య నువ్వు నా లవ్ని ఒప్పుకున్నావా, ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఆద్య అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆద్య మాత్రం తన మనసులో చారు సీను కలవాలని మనసులో అనుకుంటుంది. ఇదంతా తెలియని ఆదిత్య నిజంగానే ఆద్య తన లవ్కి ఓకే చెప్పిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక సీను అయితే చేతిలో ఉన్న గొడుగుని విరిచేసి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా రఘురామ్ అలాగే శివరాం స్టేషన్ దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా పద్మ అలాగే చారు రఘురామ్ శివరాంని చూసి షాక్ అయిపోతారు. ఇక పద్మ ఏమో అన్నయ్య నువ్వు నువ్వు అని అంటూ ఉంటే రఘురామ్ కోపంగా స్టేషన్లోకి వెళ్తాడు. ఇక ఎస్ఐతో నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, వాళ్ళిద్దరినీ వదిలిపెట్టండి, నేను సంతకం చేస్తాను అని వెనకాలే చలపతి అలాగే శివరాం ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఇక రఘురామ్ సంతకం చేసి చలపతిని వెంకట్రావుని విడిపిస్తాడు. ఇక పద్మ ఏమో చాలా టెన్షన్ పడుతుంది. ఇక పద్మ బాబోయ్ ఏ విషయం అన్నయ్యకి తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్గా ఉంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే రఘురామ్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇక చలపతి అలాగే వెంకట్రావు చారు పద్మ కూడా వస్తారు. ఇక పద్మ అన్నయ్య అది ఏంటి ఏంటి పనులు నాకు అస్సలు అర్థం కావట్లేదు, అయినా వెంకట్రావుని ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా బావ చేయడు, కానీ నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి, అరెస్ట్ అవ్వడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంత జరిగినా నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు పద్మ అని వెనకాలే. ఇక పద్మ నాకేం తెలుసు, నీకు తెలిసిపోతుందని ఈ చలపతి ముగ్గాడు ఇచ్చిన ఐడియా వల్లే ఇదంతా జరిగింది, ఇప్పుడు అన్నయ్యకి నేను ఏం చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక చారు ఏమో అది కాదు పెదనాన్న, నువ్వు మాట్లాడకమ్మా, నేను అడుగుతుంది నీ అత్తగారిని, ఏం పద్మ మాట్లాడవేంటి అని వెనకాలే. అది అన్నయ్య అది ఇదంతా ఎలా జరిగిందో ఏంటో నాకు తెలీదు, కానీ కానీ అని అంటూ ఉంటే అప్పుడే ఇంటికి సేటు వస్తాడు. ఇక సేటు రావడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఇదేంటి నీ సేటు ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఈ విషయం చెప్తే అన్నయ్య నన్ను ఏమంటాడో ఏంటో, పోలీసులకి డబ్బులు ఇచ్చానంటే అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటే చారు ఏమో ఇదేంటి సేటు ఇక్కడికి వచ్చాడు,
దొరికిపోతానా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సేటు ఏంటి ఇలా వచ్చారు అని రఘురామ్ అంటాడు. రఘురామ్ గారు నమస్కారం. నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. దేని గురించి? ఉదయం మీ చెల్లెలు పద్మగారు నగలు తీసుకొని వచ్చి మా దగ్గర తాకట్టు పెట్టుకోమన్నారు. మీ చెల్లెలు మీ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు అబద్ధం చెప్పారని ఆ నగలు తనిఖీ చేయకుండా నేను ఆమెకి 3,00,000 రూపాయలు ఇచ్చాను. కానీ ఈ నగలు గిల్ట్ నగలు. అదే విషయం మీకు చెప్పుదామని వచ్చాను అని వెనకాలే పద్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే ఏ సేటు ఏంటి తల తిక్క, లేకపోతే నీకేమైనా పిచ్చా? అచ్చమైన కేడియం బంగారం పట్టుకొని గిల్టు నగలు అంటావేంటి? చూడవయ్యా. అయ్యో మీరు చూడండి మేడం, ఈ నగలన్నీ గిల్టు నగలు. కావాలంటే ఇదిగో మీరే చూడండి, కావాలంటే రంగు చూడండి పోతుంది అని కింద గిక్కి వాటర్లో కడిగి దాన్ని చూపిస్తాడు. ఒక్కసారిగా పద్మ షాక్ అవుతుంది. చారు చలపతి అయితే బాబోయ్ అడ్డంగా దొరికిపోయాం కదా, ఇప్పుడు పద్మ అత్తయ్య మనల్ని ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటే పద్మ వస్తే చారు గిల్ట్ నగలు నా కంటగట్టి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? ఏమయ్యా పెద్ద మనిషి, ఈ నగలు ఇచ్చి నా మీద ఎంత పెత్తనం చలాయించావు? ఇదా మీరు చేసిన భాగోతం అని చారు చెంప పగలగొడుతుంది. ఇక రఘురామ్ పద్మ ఏంటిదంతా? అది కాదన్నయ్య, ఈ గిల్ట్ నగలు తీసుకొచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకుంది చారు. ఇదొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. దీన్ని ఇప్పుడే ఇంటి నుంచి పంపించేస్తాను అని వెనకాలనే ఇక చలపతి ఆగమ్మ చెల్లమ్మ, ఏంటిది? డబ్బు బంగారం కోసం నా కూతుర్ని ఇంటి కోడలు చేసుకున్నావా? అవి లేవనేసరికి పంపించేస్తావా? ఇదెక్కడి న్యాయం? రఘురామ్ గారు మీరే పెద్దవారయ్యుండి ఏం మాట్లాడరేంటండి అని వెనకాలనే పద్మ డబ్బు కోసం బంగారం లాంటి ఆద్యాన్ని కాదనుకున్నావు, కానీ ఈ గిల్ట్ నగల కోసం ఆనందపడి ఆద్యాన్ని దూరం చేసుకున్నావు. ఇప్పుడు చారుని కూడా నగల కోసం పంపించేస్తానండం కరెక్ట్ కాదు. ఏదైనా సరే చారు సీను పెళ్లి చేసుకున్న భార్య 3 ముళ్ళు వేసి ఇంటికి కోడల్ని చేసుకున్నాడు. డబ్బు కోసం అలాంటి పనులు చేయకూడదు. సేటు ఆ 3,00,000 నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి అనగాలే ఇక పద్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రఘురాము అందరూ ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పేసి అంటాడు. ఇక వెంకట్రావుని తీసుకొని పద్మ లోపలికి వెళ్తూ చారుని కోపంగా చూస్తుంది. ఇక సీను అయితే నా జీవితం మొత్తాన్ని నాశనం చేసావమ్మా, ఇటు ఆద్య నాకు దూరమైంది, ఇదంతా నీ వల్లే. ఇక పద్మ బాధపడుతూ లోపలికి వెళ్తుంది. సీను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆద్య సీనుల పెళ్లి జరుగుతుందా? ఇలాంటి ఎపిసోడ్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.